క్రైస్తవ జీవితంలో ఫీలింగ్కి ఏమాత్రం ప్లేస్ ఇవ్వకూడదు. మీరు ఫీల్ అవ్వడం మర్చిపోండి, పక్కన పెట్టండి. మీరు ఫ్యాక్ట్ అది ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ ద రైట్ వర్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఎస్పెషల్లీ యూత్. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేను మాట్లాడుతున్నాను. మరి ఆఫ్టర్ ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఈ టాపిక్ వచ్చింది. అండ్ ఇంత చక్కని ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మీకు కనబడదు. దేవుని చిత్తం అయితే ఇది యూట్యూబ్లో వేసిన తర్వాత మళ్ళీ చూడండి. నేను జాగ్రత్త చెప్తాను, మంచిగా వినండి. క్రిస్టియన్ లైఫ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సాల్వేషన్, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అండ్ హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ద ఫీలింగ్. ఇది ఒక ఊహ కాదు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అర్థమవుతుందా మీకు? కెన్ ఐ హియర్ ఆమెన్? ఆమెన్, ఆమెన్, ఆమెన్. యా, వెరీ గుడ్. క్రైస్తవ అనుభవం అనేది ఒక ఊహ కాదు, ఇది ఒక అనుభవం, ఇది వాస్తవం. ఇది అర్థమవుతుందా మీకు? నేను రక్షించబడ్డాను 1995 డిసెంబర్ 29th అండ్ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి నేను రక్షించబడ్డాను. రక్షించబడినటువంటి అనుభవం ఏదైతే ఉందో చూసారా, ఊహల్లో జరగలేదు. అది నాకు తెలుస్తూ ఉండగానే జరిగింది. నేను మారు మనసు పొందడము, పాపాలు ఒప్పుకోవడము, ప్రభు నన్ను దర్శించడము, నా హృదయంలోనికి రావడము, నా మనసును మార్చేయడం అనేది ఊహల్లో జరగలే. నా కళ్ళ ముందే జరిగింది, నాకు తెలిసి జరిగింది. నాకున్నటువంటి అలవాట్లు అవన్నీ కూడా ఊహల్లో వెళ్ళిపోలే. స్వయంగా నా పరిశుద్ధాత్మ దేవుడే అవన్నీ మాన్పించేశాడు. అది ఎక్స్పీరియన్స్, అది బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. అది ఇది ఎంత వాస్తవమో ఆత్మ నింపుదల కూడా అంతే వాస్తవం. నీకు తెలిసే జరుగుతుంది. యూ విల్ సీ ద డిఫరెన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అర్థమవుతుందా మీకు? ఆ అనుభవము, ఆత్మ అనుభవం ఎప్పుడైతే మన జీవితాల్లో వస్తుందో అప్పుడు ఏ మార్పు కలుగుతుందో తెలుసా? అవుట్పుట్ ఏమొస్తుందో తెలుసా? నంబర్ 1, మొట్టమొదటిగా దేవుడు నిన్ను ఆత్మ శక్తితో నింపుతాడు. యువర్ లైఫ్ విల్ బికమ్ అ పవర్ఫుల్ లైఫ్. నీకు ధైర్యం వచ్చేస్తుంది. నీకు ఇక నీలో ఉన్నటువంటి మొహమాటం, సిగ్గు, భయం, బిడియం ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి. పిరికితనం ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి. ఇంకా ఎంతగా దేవుడు ఆత్మశక్తితో నువ్వు నింపబడతావంటే, నా దేవుడు నాతో ఉండగా నాకు విరోధి ఎవడు, నేను భయపడను, నేను సిగ్గుపడను అని అప్పుడు ఎలా తయారవుతాం తెలుసా? బోల్డ్ గా ప్రార్థన చేయడం నేర్చుకుంటాం, బోల్డ్ గా ఆరాధన చేయడం నేర్చుకుంటాం, బోల్డ్ గా వాక్యం చదవడం నేర్చుకుంటాం, బోల్డ్ గా స్వార్థ ప్రకటించడం నేర్చుకుంటాం. దేవుని కొరకు సాక్షిగా నిలబడే విషయంలో మనం ధైర్యంతో ఉంటాం.